భారత్తో శత్రుత్వం పెట్టుకోవడంతో టర్కీకి భారీ నష్టాలు ఎదురవుతున్నాయి. ఈ మధ్యకాలంలో పర్టికులర్గా గత సంవత్సరంన్నర 2 సంవత్సరాల కాలంలో టర్కీకి చాలా నష్టం ఎదురైంది. దేనివల్ల అంటే భారత్తో శత్రుత్వం పెట్టుకుంది, పాకిస్తాన్తో అంటగాగుతోంది. చాలా సందర్భాల్లో టర్కీ ప్రెసిడెంట్ ఎర్డోగన్ అంతర్జాతీయ వేదికలపై కశ్మీర్ విషయంలో అనవసరమైనటువంటి జోక్యాన్ని చేసుకొని భారత్తో కోరి కయ్యానికి కాళ్ళు దువ్వినట్టుగా అయింది. వీఆర్ విత్ కశ్మీర్ అనేటువంటి మాట ఎర్డోగన్ చాలాసార్లు మాట్లాడాడు. నిజానికి కశ్మీర్ భారత్ పదే పదే చెప్పింది, ఒక్క టర్కీకే కాదు అమెరికాకు కూడా చాలా క్లియర్ కట్గా చెప్పింది. మేము అవసరమైతే మధ్యవర్తిత్వం వహిస్తామని చెప్పి అమెరికా చెప్పింది. కానీ భారత్ ఒకే విషయాన్ని చాలా క్లియర్గా చెప్పింది, ఇది మా 2 దేశాల మధ్య ఉన్నటువంటి అంతర్గత వ్యవహారం, మేము మాత్రమే సార్ట్అవుట్ చేసుకుంటాం, ఇందులో 3వ దేశానికి మధ్యవర్తిత్వం చేయడానికి మేము అవకాశం ఇవ్వం. కానీ పాకిస్తాన్ ఆహ్వానిస్తోంది, కశ్మీర్ విషయంలో అమెరికా రావాలి, లేకపోతే టర్కీ జోక్యం చేసుకోవాలి, లేకపోతే అక్కడ రెఫరెండం నిర్వహించాలి, అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజల అభిప్రాయాలు సేకరించాలని చెప్పి పాకిస్తాన్ రకరకాల ఎత్తుగడలు పన్నాగాలు వేస్తోంది. కానీ ఏ రోజు కూడా భారత్ దానికి అంగీకరించలేదు. అమెరికా కూడా వెనక్కి తగ్గింది. సరే మీరు సార్ట్అవుట్ చేసుకోండి, మేము అందులో జోక్యం చేసుకోమని చెప్పి డైరెక్ట్గా ఇన్వాల్వ్ కావడం లేదు ఈవెన్ అమెరికా. అలాంటిది టర్కీ బాహాటంగా పాకిస్తాన్కు మద్దతు ఇవ్వడంతో భారత్ ఆగ్రహానికి గురైంది. అలాగే మనకి ఆపరేషన్ సింధూర్ తర్వాత ఆ సమయంలో షహబాజ్ షరీఫ్ టర్కీ పర్యటనలో ఉన్నాడు, కొన్ని ట్వీట్లు కూడా చేశాడు. కశ్మీర్ విషయంలో వీరు మాకు మద్దతు ఇచ్చినందుకు ధన్యవాదాలని చెప్పి ఆ పేలుడు జరిగిన తర్వాత, దాడి జరిగిన తర్వాత షహబాజ్ షరీఫ్ ట్వీట్ చేశాడు. దాని అర్థం ఏంటి? డెఫినెట్గా ఆ దాడి వెనక పాకిస్తాన్కి ప్రత్యక్షంగా పరోక్షంగా టర్కీ సహాయ సహకారాలు అందించిందనేది వాస్తవం. తర్వాత ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు కూడా ఆ 3.5 రోజులు 4 రోజులు కూడా ఆర్థికంగా సహాయం చేసింది. టర్కీ డ్రోన్లని, చాలా హై క్లాస్ డ్రోన్లని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. చాలా డ్రోన్లని, 100ల కొద్ది డ్రోన్లను పాకిస్తాన్కి సప్లై చేసింది. ఆ డ్రోన్లని భారత్ పైకి ప్రయోగించింది. అయితే మన దగ్గర ఉన్నటువంటి రక్షణ వ్యవస్థ S-400 తోటి శత్రు దుర్భేద్యంగా ఉంది కాబట్టి ఆ డ్రోన్స్ కానీ మిసైల్స్ కానీ ఏవి కూడా మన భూభాగాన్ని తాకకుండా వాటిని ఇంటర్సెప్ట్ చేయగలిగాం. సో ఇది జరిగింది. సో ఇప్పుడు టర్కీ ఈ దెబ్బ ఎలా తగులుతోంది అంటే, ట్రేడ్ పరంగా చాలా నష్టపోతోంది టర్కీ. ఎందుకంటే గవర్నమెంట్ వైపు నుంచి ఎలాంటి అధికారికంగా ఎలాంటి ఆంక్షలు కానీ లేకపోతే ఒక స్టేట్మెంట్ కానీ లేదు. ఇందులో గమ్మత్తు ఏంటంటే భారతీయ సమాజం స్పందించింది. ఇప్పుడు మా శత్రువైనటువంటి పాకిస్తాన్తో నువ్వు వంటగాగుతున్నావు, మీకు సంబంధం లేనటువంటి విషయాలు, కశ్మీర్ లాంటి విషయాల్లో జోక్యం చేసుకుంటున్నావు, కాబట్టి మేము మా దెబ్బ ఎలా ఉంటుందో చూపిస్తామని చెప్పి భారతీయ సమాజం, కొన్ని వర్తక సంఘాలు, వ్యాపార సంఘాలు స్వచ్ఛందంగా టర్కీ నుంచి దిగుమతి చేసుకునేటువంటి కొన్ని ఉత్పత్తులని వదిలేసాయి. ఇంక మేము వేరే చోటు నుంచి తీసుకుంటాం, చాలా ప్రోడక్ట్స్ మనం టర్కీ నుంచి దిగుమతి చేసుకుంటాం. నిజానికి ఇప్పుడు కూడా ట్రేడ్ జరుగుతుంది, పూర్తిగా నిలిచిపోలేదు. కానీ కొన్ని విషయాల్లో మాత్రం యాపిల్స్ కానీ, మార్బుల్ కానీ, మరికొన్ని ఉత్పత్తులు, డ్రై ఫ్రూట్స్ కానీ చాలా పెద్ద ఎత్తున ట్రేడ్ జరుగుతుంది. టర్కీ నుంచి మనం దిగుమతి చేసుకునే వాళ్ళం ఈ ఉద్రిక్తతలు రాకముందు. ఎప్పుడైతే ఈ ఉద్రిక్తతలు వచ్చాయో, ఎర్డోగన్ ఓవర్ యాక్షన్ చేయడం మొదలుపెట్టాడో, అప్పటి నుంచి కూడా ఈ ట్రేడ్ దెబ్బ ఎలా ఉంటుందో మనం చూపించాలి టర్కీకి అని చెప్పి ఇక్కడ వర్తక వాణిజ్య సంఘాలన్నీ కూడా ఒక మూకుమ్మడిగా ఒక నిర్ణయం తీసుకున్న ఆ ప్రభావం ఈ రోజున టర్కీ పైన పడుతోంది. ఎందుకంటే డిఫెన్స్ అండ్ టెక్నాలజీ రంగాల్లో పూర్తిగా బ్రేక్ వేశారు. ఎందుకంటే డిఫెన్స్ విషయంలో కాంప్రమైజ్ కావడానికి లేదు. ఏరోస్పేస్ కానీ సెక్యూరిటీకి సంబంధించినటువంటి రంగాల్లో ఇండియా టర్కీ మధ్య సహకారం దాదాపు ఫ్రీజ్ అయిపోయిందనే చెప్పాలి. ఎందుకంటే పాకిస్తాన్కి ఆయుధాలు సప్లై చేస్తున్నటువంటి దేశాన్ని మనం నమ్మగలుగుతామా? నమ్మకూడదు. కాబట్టి ఆ రంగాల్లో మాత్రం పూర్తిగా రిలేషన్స్ కట్ అయిపోయి ఈ సాఫ్ట్ బాయ్కట్, ఈ ప్రభావం మాత్రం గట్టిగానే పడింది. ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో చాలా ట్రెండ్ అవుతుంది బాయ్కాట్ టర్కీ అనేటువంటి, అప్పుడు కూడా ట్రెండ్ అయింది, ఇప్పుడు కూడా ట్రెండ్ అవుతుంది. దీని ప్రభావం మన టూరిస్టులు, మన భారత్ నుంచి టర్కీకి వెళ్ళేటువంటి టూరిస్టుల సంఖ్య గతంలో చాలా ఎక్కువ ఉండేది. 2024 సంవత్సరం 24-25 ఆ ప్రాంతంలో చూసుకుంటే మనకు దగ్గర 3.5 లక్షలు, 3,30,000 ఉండేవారు. ఈ సంవత్సరం లేటెస్ట్ 2025లో చూసుకుంటే 2.5 లక్షలకి ఆ టూరిస్టుల సంఖ్య పడిపోయింది. బుక్ చేసుకున్న వాళ్ళు కూడా చాలామంది క్యాన్సిల్ చేసేశారు. విహారయాత్రలకు మాత్రమే కాదు, బిజినెస్ టూర్స్ కూడా టర్కీకి భారత్ నుంచి తగ్గిపోయాయి. ఈ ప్రభావం వాళ్ళ స్టాటిస్టిక్స్లో చాలా క్లియర్గా కనబడుతోంది. ఇప్పుడిప్పుడే రాజీ కోసం ప్రయత్నాలు చేస్తోంది టర్కీ, కానీ భారత్ ఎక్కడ స్పందించడం లేదు.
ఈవెన్ టర్కీ నుంచి దిగుమతులపై కూడా భారత్ మార్కెట్లో ఆంక్షలు ఉన్నాయి, అనఫిషియల్గా ఉన్నాయి. హాస్పిటాలిటీ, ఎయిర్లైన్స్ అలాగే ఇతర సేవా రంగాలపై కూడా ఈ ప్రభావం చాలా పెద్ద ఎత్తున పడింది. ఇప్పుడు కూడా బైలేటరల్ ట్రేడ్ టర్కీ భారత్ మధ్య 10 నుంచి 13 బిలియన్ డాలర్ల వ్యాపారం, అంటే ఎగుమతులు దిగుమతులు రెండూ కలిపి 10 నుంచి 13 బిలియన్ డాలర్ల వ్యాపారం జరుగుతోంది. కానీ తగ్గింది. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ ట్రేడ్ తగ్గింది. బహుశా టర్కీ గనక ఈ పాకిస్తాన్కు వంతపారడం మానేసి తన వైఖరిని మార్చుకుంటే మళ్ళీ గతంలోగా సాధారణమైనటువంటి పరిస్థితులు నెలకొనేటువంటి అవకాశం ఉంటుంది. సో ఓవరాల్గా ఇప్పుడు ఏం జరిగింది, టర్కీ స్థానాన్ని ఇతర దేశాలు భర్తీ చేశాయి. ఎందుకంటే మనకు ఆప్షన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, యూరప్ కంట్రీస్. ఈ కంట్రీస్ తోటి మనకి బలమైనటువంటి ట్రేడ్ రిలేషన్స్ ఏర్పడ్డాయి. ఈ మధ్యనే మనం డిస్కస్ చేసుకున్నాం. ఈయూతో ఒక పెద్ద ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కుదిరింది. అలాగే అమెరికాతో కూడా ఫ్రీ ట్రేడ్ ఫ్రేమ్వర్క్ జరిగింది. అమెరికా లాంటి దేశమే తల వంచి మనకి శత్రుత్వం పెట్టుకుంటే మనకే నష్టం జరుగుతుంది లాంగ్ రన్లో అని చెప్పి ట్రేడ్ డీల్కి దిగొచ్చారు. ఇక టర్కీ అంతా. సో డెఫినెట్గా మనకు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకప్పుడు టర్కీ ఎలా ఉండేదంటే ఇండియాకు యూరప్ గేట్వేలాగా ఉండేది. మరి ఇప్పుడు ఆ స్థానాన్ని టర్కీ కోల్పోయినట్టే కదా. కాబట్టి రాజకీయ సంబంధాలు రెండు దేశాల మధ్య దెబ్బతిన్నప్పుడు దాని ప్రభావం తప్పకుండా వ్యాపార సంబంధాలపై కూడా పడుతుంది. ఇప్పుడు టర్కీ పైన ఆ దెబ్బ చాలా గట్టిగానే పడింది. కొన్ని వేల కోట్ల రూపాయల నష్టం ఈ రోజున గడిచిన 2 సంవత్సరాల్లో జరిగింది. చూద్దాం మరి భవిష్యత్తులో ఏమైనా టర్కీ మైండ్ సెట్ మారుతుందా, లేకపోతే మరిన్ని రంగాలపైన ఈ భారీ నష్టాలు ఎదుర్కోక తప్పదు టర్కీకి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.